మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనతో మాట్లాడుతున్న మాట ప్రార్థన అంశాల్లో రెండవ మాట, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలెను అనే అంశం మనకు తెలియజేయబడుతుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం. ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను గురించి ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములన్నీ ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమగలదై ఉండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ ప్రార్థన అంశం ఏంటంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని ప్రార్థన అంశం ద్వారా మనల్ని దేవుడు ఈ విధముగా ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఏమని అంటే, ఒకరికొకరు ప్రార్థన చేయుడి, మీ పాపములను ఒకరికొకరు ఒప్పుకొనుడి అంటున్నారు. మన పాపములు ఒకరికొకరు ఒప్పుకొనుడి అని ఈ వాక్యం ద్వారానే క్యాథలిక్స్ వారు పాపాలని ఫాదర్స్ కి తెలియజేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అకేషనల్గా వారి ఉద్దేశం ఏంటంటే, ఫాదర్ మధ్యవర్తిగా ఉండి తండ్రికి విజ్ఞాపన చేసి వారి పాపాలను తుడిచివేసేలాగున ప్రార్థన చేస్తారని ఆ ఉద్దేశం. కానీ మనం ఏం చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ఒకరికొకరు ప్రార్థన చేయటం అంటే మన పాపములను మనము ఒప్పుకొని స్వస్థత పొందేలాగన మనం ఒకరికొకరు ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు సంఘ పెద్దలను పిలిపించుకొని వారి కొరకు ప్రార్థన చేయించుకోవాలను అని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎవరైనా అవసరతల్లో ఉంటే వారి కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. ఎవరైనా సంఘాల్లో కానీ మన బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరైనా ప్రార్థన అవసరత కోరినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని ఈ ప్రార్థన అంశం ద్వారా ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఒకరికొకరు ప్రార్థన చేయండి అంటున్నారు. ఒకరికొకరు స్వస్థత పొందేలాగా ప్రార్థన చేయుడే అని వాక్యం తెలియజేస్తుంది మనకి. కాబట్టి దేవుని కృప వలన మేము కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేసే అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. ఏంటంటే, అనేక మంది అవసరతలో ఉన్న వారి కొరకు, బలహీనులుగా ఉన్న వారి కొరకు, సాతాను చేత పీడింపబడుతున్న వారి కొరకు ఫోన్లు చేసి మాకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నప్పుడు వారు గొప్ప కార్యాలు చూస్తున్నారు, గొప్ప మేలులు కూడా పొందుతున్నారు అని మాకు తెలియజేస్తున్నారు. వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారు కూడా ఏదైనా కావాల్సిన శక్తిని బలమును వారు పొందుకుంటున్నారు. ఈ విధముగా ప్రార్థన చేసినప్పుడు మనం మేలు పొందుతాము. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వారు కూడా మేలు పొందుతారు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఇరుపక్షాలన ఉంటుంది. ప్రార్థన చేసేవారి ప్రార్థన విని వారికి కూడా మేలు చేస్తాడు దేవుడు. ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారి పట్ల కూడా కార్యాలు జరిగించి దేవుడు వారికి కూడా మేలును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి స్వస్థత కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని వాక్యం తెలియజేస్తున్న విధముగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని ఈ ప్రార్థన అంశము మనకి తెలియజేస్తుంది. ఈ ప్రార్థన అంశం ద్వారా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి కొరకు మనము బలముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మా సంఘంలో కూడా మేము కొంతమంది కొరకు ప్రార్థన చేసినప్పుడు అద్భుతముగా దేవుడు వారికి మేలులు చేసినట్లుగా మేము చూస్తున్నాము, మేలులు పొందినట్లుగా మేము చూస్తున్నాం. వారి సాక్ష్యాల ద్వారా అనేక మంది స్వస్థతలు పొందినట్లుగా మేము చూస్తున్నాం. కాబట్టి ఇందు నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని ఇందు నిమిత్తమే తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే బలమైన ప్రార్థన, సంఘము చేసే ప్రార్థన బలముగా ఉంటుంది. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారనే వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అని మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈవేళ. కాబట్టి మనం ఒకరికొకరు ప్రార్థన చేద్దాము, ఇతరుల మేలు కొరకు మనం ప్రార్థన చేద్దాము, మనము కూడా మేలులు పొందుదాము, వారు కూడా మేలులు పొందుతారు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విధముగా అంటాడు. 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా అంటాడు, మీరు స్థిరపడవలెను, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరమే ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఆయన సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను, మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ఏమైనా ఆటంకములు వస్తాయేమో అని ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని గురించి బలమైన ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు రోమీయులకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మన సంఘ కాపురులు కానీ మన బోధకులు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, సంఘస్థుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంటున్నాడు. విశ్వాసం బలపడాలని ప్రార్థన చేయమని అంటున్నాడు. విశ్వాసంలో మనం అద్భుత కార్యాలు చూడాలని ప్రార్థన చేయాలంటున్నాడు. బోధకుడి ద్వారా, ఏ సేవకుడి ద్వారా మనము వాక్యాలు వింటున్నామో ఆ వాక్యాల ద్వారా విశ్వాసంలో బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని, ప్రతి ఆటంకము ప్రతి కీడు తొలగిపోవాలని ప్రార్థన చేయాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ప్రార్థన అనేది ఎంత బలమైనదో ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆటంకాలన్నిటిని తొలగించే ప్రార్థనగా ఉంటుంది, విశ్వాసంలో బలపరిచే ప్రార్థనగా ఉంటుంది. విశ్వాసం మందు మనం కొనసాగే విధముగా మనం ప్రార్థనలో ఉండినప్పుడు జయం ఇస్తాడు దేవుడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసములో బలపడడానికి నాయన, విశ్వాసంలో స్థిరపడడానికి, ఒకరికొకరు స్వస్థత పొందడానికి నాయన, ఒకరికొకరు ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి. మా ప్రభు సంఘాల్లో నాయన బిడ్డలు ఒకరికొకరు ప్రార్థన చేసుకొని నాయన విశ్వాసుల కొరకు దైవ సేవకులు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థతలు పొందినట్లుగా నాయన, పెద్దలు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థతలు పొందినట్లు, అదే విధముగా నాయన ప్రార్థనలో బలముంది ప్రభు నాయన, అద్భుత కార్యాలు జరిగినట్లుగా, ఆటంకములన్నీ తొలగిపోయినట్లుగా ప్రార్థన చేయనట్లుగా మీరు నేర్పినందు దేవ మీకు వందనాలు ప్రభు. ఈ ప్రార్థన ఆలకించి విశ్వాసులందరినీ మీరు దీవించి స్వస్థతను అనుగ్రహించి ప్రార్థనలో అనేక మందిని ఎత్తిపట్టుకొని అనేక మంది కొరకు ప్రార్థన చేసే మనసు కూడా వించిన బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.